ఆర్మీ వేంపాడుకు స్వాగతం. ఇంతవరకు ఈ గ్రామంపై అనేక ప్రసారాల్లో అనేక విషయాలు తెలియజేసి ఉన్నాం. ఈ గ్రామంపై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 430 జీవో అమల్లోకి తీసుకురాక ముందే సంబంధిత ఆలయ రెవెన్యూ అధికారులు దీన్ని ఎలా అన్యక్రాంతం చేసి ఉన్నారో మీకు తెలియజేశాం. ఇంకా ఇది చాలా నటు స్థానిక నూజివీడు ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సంబంధిత ఆలయ అధికారులు ప్రోత్సహించి హైకోర్టులో ఈ జీవోపై ఛాలెంజ్ చేసి సస్పెండ్ చేయాలని చెప్పి కోర్టులో దావా వేయించాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల చేసేదేమీ లేక చూస్తూ ఏమీ చేయాలో స్థానికేతర రైతులు ఆలోచనలు పడ్డారు. తదుపరి అంశం రేపు ప్రసారం చేయబడే వీడియోలో చూడగలరు. గ్రీన్ ఆర్మీ వేంపాడుకి స్వాగతం. ఇంతకు ముందు ఈ వేంపాడు గ్రామంపై రెవెన్యూ అధికారులు ఆలయంకు పాస్బుక్ ఇచ్చి ఉన్నారు అని తెలిపి ఉన్నాం. పాస్బుక్ ఆలయంకు వచ్చిన వెంటనే అప్పటి ప్రభుత్వం 79 జీవోను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనించవలసింది ఏమిటంటే ఎండోమెంట్ వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ గ్రామంపై ఇచ్చిన 430 జీవోను రద్దు చేయించడం వల్ల తిరిగి మరలా వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఆలయంకు పాస్బుక్ ఇవ్వవలసి వచ్చింది. మరియు జీవో ఎంఎస్ నెంబర్ 79 ఈ గ్రామంపై కూడా వర్తించేలా ఇవ్వడం జరిగింది.